లార్డ్ ఆఫ్ మిస్టరీస్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఒక నార్మల్ లైఫ్ కనిపిస్తుంది. హీరో ఒక ఆర్డినరీ మనిషి, నో స్పెషల్ పవర్, నో గ్రాండ్ డెస్టినీ. కానీ ఒక ఇన్సిడెంట్ తర్వాత తను స్లోగా ఒక హిడెన్ వరల్డ్ లోకి ఎంటర్ అవుతాడు. ఈ వరల్డ్ లో సీక్రెట్ సొసైటీస్ ఉంటాయి, రిచువల్స్ ఉంటాయి, పవర్స్ ఉంటాయి. కానీ ఆ పవర్స్ ఫ్రీ కాదు. ప్రతి పవర్ కి ఒక ప్రైజ్ ఉంటుంది, ప్రతి రిచువల్ కి ఒక రిస్క్ ఉంటుంది. ఒక స్టెప్ రాంగ్ అయితే మైండ్ ఇట్ సెల్ఫ్ బ్రేక్ అవ్వచ్చు. హీరో జర్నీలో ఫైట్స్ కన్నా చాయిస్ ఎక్కువ. ఎవరిని నమ్మాలో తెలియదు, ఏది నిజమో తెలియదు, ఏది ఇల్యూషనో తెలియదు. ఈ వరల్డ్ లో సర్వైవల్ అంటే స్ట్రాంగ్ గా ఉండడం కాదు, సేన్ గా ఉండడం. లార్డ్ ఆఫ్ మిస్టరీస్ చెప్పే కోర్ ఐడియా ఏంటంటే అన్ని తెలుసుకోవడం మనకు మంచిది కాదు. మనం నార్మల్ గా అనుకుంటాం నాలెడ్జ్ ఇస్ పవర్, కానీ ఈ యానిమే చెప్తుంది నాలెడ్జ్ ఇస్ డేంజర్. నిజం అనేది ఒక షార్ప్ బ్లేడ్ లాంటిది. అది కరెక్ట్ గా హ్యాండిల్ చేయకపోతే మన మైండ్ ని కట్ చేస్తుంది. హీరో బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే పవర్ కాదు, కంట్రోల్. ఈ యానిమే చూస్తుంటే కాన్స్టెంట్ గా అనీజీగా ఫీల్ అవ్వచ్చు. ఫీర్ ఉంటుంది కానీ జంప్ స్కేర్స్ లేవు, టెన్షన్ ఉంటుంది కానీ లౌడ్ సీన్స్ లేవు, క్యూరియాసిటీ ఉంటుంది కానీ ఈజీ ఆన్సర్స్ లేవు. ప్రతి ఎపిసోడ్ తర్వాత ఒక డౌట్ మిగులుతుంది. ఈ యానిమే మనకి కంఫర్ట్ ఇవ్వదు, అదే దాని యొక్క స్ట్రెంత్. వ్యూవర్స్ కి ఒక ఫీలింగ్ వస్తుంది, ఇప్పుడు చూసిన వరల్డ్ నాకు కంట్రోల్లో లేదు. 2025 లో ఈ యానిమే ఇంపాక్ట్ ఎందుకు క్రియేట్ చేసిందంటే వరల్డ్ ఆల్రెడీ కన్ఫ్యూజింగ్ స్టేట్ లో ఉంది. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, ఫేక్ ట్రూత్, హిడెన్ ఎజెండాస్ ఉన్నాయి. లార్డ్ ఆఫ్ మిస్టరీస్ చెప్తుంది ట్రూత్ తెలుసుకోవడం కన్నా ట్రూత్ ని హ్యాండిల్ చేయడం ఇంపార్టెంట్. ఈ మెసేజ్ 2025 లో చాలా రిలవెంట్ గా అనిపించింది.